రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీని తన అధికారం తను లేకపోతే దిగిపోయింది, అయిపోయింది పార్టీ పరిస్థితి. అంతే, అవును. అంతకుముందు 10 ఏళ్ళు లేదు, ఆయన పోయాక 10 ఏళ్ళు లేదు. అది లెక్క. అది సమస్య ఏమైపోయిందంటే ఎవరో ఒకళ్ళని వెంట పెట్టుకోకుండా గెలవలేడు. బట్ ఆ వెంట పెట్టుకున్న వాళ్ళని ఎదగనీయడు, వెంట పెట్టుకున్న వాళ్ళని ఎప్పటికీ తొక్కిపడేస్తూనే ఉంటాడు. ఆయా పార్టీలో తన మనుషులు పెట్టి నడిపిస్తాడు. తనేంటంటే ఒక రకంగా చెప్పాలంటే మ్యానిపులేటెడ్ పాలిటిక్స్. అంటే నా ఓటు నాకని కాకుండా ఆ ఓటుకి ఎట్లా చిల్లి పెట్టాలి, ఈ ఓటుకి ఎట్లా చిల్లి పెట్టాలి. ఆ వర్గాలు మనల్ని నమ్మట్లా, కాపు సామాజిక వర్గం మనల్ని నమ్మట్లా. ఎవరు నమ్ముతున్నారు? పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు. ఓకే, నువ్వు అక్కడ బాగా ఇంప్రూవ్ చేసుకో, వచ్చి నాకు మద్దతు ఇచ్చే. తర్వాత మిడిల్ క్లాస్ ఎవరు నమ్ముతున్నారు? ఒకప్పుడు చంద్రబాబు నమ్మేవాళ్ళు, అతను నమ్మడం మానేశారు. ఎవరు నమ్ముతున్నారు? బీజేపీ నమ్ముతున్నారు. కాబట్టి అక్కడ తన మనుషులు పెడతారు, పెట్టేసి వాళ్ళు అక్కడ పికప్ చేసుకోవాలి, వచ్చి తనకి ఇది అవ్వాలి. మీకు అదేదో ఒక సినిమా వచ్చింది, దాంట్లో దెయ్యాలు భూతాల దాంట్లో ఆవాహన చేసేసుకుంటా ఉంటారు, అన్నిటినీ శక్తుల్ని ఇలా జీర్ణించేసుకుంటా ఉంటారు. అట్లాగా ముందు తనే శక్తులన్నిటి బయటికి పంపించి ఆ తర్వాత ఆ శక్తుల్ని తనలోకి లాగేసుకుంటా ఉంటారు. ఇప్పుడు అట్లా తన దగ్గర